ఓం శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. జ్యోతిష చక్రంలో రెండవ రాశి అయిన వృషభ రాశి జాతకులకు సంబంధించిన అద్భుతమైన విషయాలను, అలాగే ఈ యొక్క వృషభ రాశి వారు వినబోయేటటువంటి శుభవార్తల గురించి కూడా ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశిలో పుట్టినవారు మౌనంగా ఉండండి చాలు. ఈ 2026 సంవత్సరం ఆగస్టు 17వ తారీఖున ఎంతో మహిమాన్వితమైన నాగుల పంచమి. ఇక ఈ నాగుల పంచమి నుంచి కూడా వృషభ రాశి వారు శుభవార్తలు వింటారు. అయితే మీరు ఈ వీడియోని ఒంటరిగా మాత్రమే చూడండి. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మరి వృషభ రాశి వారికి కలిగేటటువంటి ఆ శుభవార్తలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ఇంతవరకు ఎవరికి ఎప్పుడు కూడా జరగనటువంటి మంచి అనేది ఈ వృషభ రాశి వారికే జరగబోతోంది. అలాగే ఎవరు కూడా ఇప్పటి వరకు కని విని వినటువంటి శుభవార్తలు కూడా ఈ రాశి వారు వినబోతున్నారు. మరి ఇదే కాకుండా వృషభ రాశి వారి చుట్టూ ఉన్న కొందరైతే వీరి యొక్క నాశనాన్ని కూడా కోరుకుంటున్నారు. ఇంతకు వీరి నాశనాన్ని కోరుకున్న వారు ఎవరు అనేది కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మీరు మాత్రం ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇంకా చెప్పాలంటే మరీ ముఖ్యంగా గత 12 సంవత్సరాలుగా ఒక స్త్రీ అలాగే ఒక పురుషుడు దగ్గర నుంచి మీకైతే భయంకరమైన నకారాత్మక శక్తి అంటే నెగటివ్ ఎనర్జీ అయితే వస్తూ ఉంది. ఇక ఆ ఇద్దరు మీ యొక్క నాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు. ఎలాగో ఒక విధంగా ఏదో ఒక రూపంలో మిమ్మల్ని ఎలా అయినా కిందికి తొక్కేసేయాలని చూస్తూ ఉన్నారు. ఇంతకు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? ఈ వీడియోను చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. అదేవిధంగా ఈ యొక్క వృషభ రాశి వారికి సంబంధించిన ప్రతి ఒక్క విషయం కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలియజేస్తాము. మీరు మాత్రం ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. అప్పుడే మీకు ఇప్పుడు మేము చెప్పిన ప్రతి విషయం కూడా క్లుప్తంగా క్షుణ్ణంగా అర్థమవుతుంది. ఇక వివరాలకి వెళ్తే కనుక వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ యొక్క వృషభ రాశిలో పుట్టిన వారికి వీరి జీవితంలో ఇప్పటి వరకు కని విని ఎరగని రీతిలో ఈ వృషభ రాశి వారు మంచి శుభవార్తలు వినబోతూ ఉన్నారు. అలాగే వీరికి చాలా అంటే చాలా మంచి ఈ యొక్క నాగుల పంచమి నుంచి జరగబోతోంది. ఆ నాగదేవత యొక్క అనుగ్రహంతో ఈ వృషభ రాశి వారికి భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు, పక్కన వారితో మీరు ఏ విధంగా మసలుకోవాలి, ఎవరితో ఏ విధంగా ప్రవర్తించాలి, అలాగే మీరు ముఖ్యంగా మౌనంగా ఉండండి. మీరైతే మరో 24 గంటల్లో శుభవార్తలు ఖచ్చితంగా వింటారు. ఇక ఈ 2026 సంవత్సరం ఆగస్టు 17వ తారీఖున నాగుల పంచమి. ఈ నాగుల పంచమి తర్వాత నుండి కూడా వృషభ రాశి వారికి జరగబోయే శుభవార్తలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు జీవితంలో చేయకూడని కొన్ని తప్పుల గురించి కూడా మనం తెలుసుకోబోతున్నాం. ఈ వృషభ రాశి వారికి జీవితంలో మంచి జరగాలి, శుభవార్తలు వినాలి, మీ జీవితంలో మీరు అనుకున్నట్లుగా జరిగి తీరాలి, మీరు ధనవంతులు అవ్వాలి, మీరు అనుకున్న అన్ని యొక్క పనులు సక్రమంగా నెరవేరాలి, మీ యొక్క కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉండాలి మీరు అనుకున్నట్టయితే కనుక మరి ఈ యొక్క వృషభ రాశి జాతకులు ఈ మిస్టేక్స్ను, ఈ తప్పులను అస్సలు చేయకుండా ఉండడం చాలా మంచిది. ముఖ్యంగా వృషభ రాశి వారు అనుకున్నట్లుగా మీ జీవితంలో తప్పకుండా జరిగి తీరుతాయని చెప్పుకోవచ్చు. ఇక వృషభ రాశి వారు చేయకూడని తప్పు ఏమిటంటే చాలామంది మంగళవారం రోజున మాంసాహారం నాన్ వెజ్ తింటూ ఉంటారు. అలా మంగళవారం రోజున వృషభ రాశి వారు అస్సలు తినకూడదు. ఇలా మీరు మాంసాహారాన్ని మంగళవారం తీసుకోవడం వల్ల ఆంజనేయ స్వామి వారికి కోపం వస్తుంది. ఆయన మీకు కావాల్సింది ఇవ్వరు. కాబట్టి ఆంజనేయ స్వామి అనుగ్రహం లేదంటే ఏ పని ముందుకు సాగదు. మీరు మీ జీవితంలో ముందుకు సాగాలి, ప్రతి పనిలో సక్సెస్ సాధించాలి అని అనుకునే ప్రతి వృషభరాశి జాతకులు మాత్రం మర్చిపోకుండా మీరు ప్రతి మంగళవారం మాంసాహారం కాకుండా శాకాహారమే మాత్రమే తినండి. మీకు మంచి జరుగుతుంది. ఇక రెండవ మిస్టేక్ ఏమిటి అంటే వృషభ రాశి వారు ఎప్పుడు కూడా కోపంలో ఎదుటి వారిని నోటికి వచ్చినట్టు దురుసుగా మాట్లాడడం, ఇష్టం వచ్చినట్లుగా పక్క వారిని తిట్టడం, వాడకూడని పదాలను వాడడం, అలాగే మాట్లాడకూడని మాటలను మాట్లాడడం, ఇవన్నీ కూడా వృషభ రాశి వారు చేయకుండా ఉంటే కనుక మీరు మీ జీవితంలో అనుకున్నట్లుగా సాధించి తీరుతారు. ఎందుకంటే ఇలాగా ఈ వృషభ రాశి వారు మాట్లాడుకునే మాటలు, తప్పుడు మాటలు, గట్టిగా మాట్లాడడం, గట్టిగా అరవడం, కోపంలో ఇతరులను మాటలతో బాధించడం,
ఇలా చేయడం వల్ల మీ వద్ద నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. దీని కారణంగా మీరు పేదరికాన్ని చూడవలసి వస్తుంది. గనక మీకు ధనలాభాలు రావాలి, మీకు ధనయోగం కలగాలి, మీ పనులు లాభాల బాటలో నడవాలి అని అనుకుంటే గనక ఇక నుంచి మీరు సహనంగా, ఓర్పుగా, శాంతంగా ఉండాలి. అప్పుడే మీకు లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. మీరు చేస్తున్న పనుల్లో 3 పూలు 6 కాయలుగా విరాజిల్లుతుంది. ఇక ఈ యొక్క వృషభ రాశి వారికి ముఖ్యంగా ఒక స్త్రీ అలాగే ఒక పురుషుడి దగ్గర నుండి ఈ ఇద్దరి వ్యక్తుల నుండి మీకు భయంకరమైన నెగెటివ్ ఎనర్జీ నాశనమైతే రాబోతోంది. మీ పక్కనే ఉంటారు వారు. మీతోనే కలిసి ఉంటారు. మీ చుట్టుపక్కనే ఉంటారు. మీ యొక్క స్నేహితుల రూపంలో కానివ్వండి, మీ ఇరుగు పొరుగు వారి రూపంలో కానివ్వండి, ముఖ్యంగా మీ బంధువుల రూపంలో కానివ్వండి, మీతో ఎంతో మంచిగా ఉన్నట్టు వారు ఉండి మీతో నటిస్తూ ఉంటారు. కానీ ఆ ఇద్దరు వ్యక్తులు మాత్రం మీ యొక్క నాశనాన్ని కోరుకుంటూ ఉంటారు. అలాగే మిమ్మల్ని అత్తపాతాళానికి తొక్కేయాలని అనుకుంటారు. ఈ ఇద్దరు వ్యక్తులు గత 12 సంవత్సరాలుగా మీ యొక్క నాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు. ఇంతకు వారు ఎవరు అంటే గనక ఆ మహిళ వచ్చేసి ఎన్ అక్షరంతో మొదలయ్యే స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆ మహిళకు మీరు దూరంగా ఉండండి. అలాగే ఎస్ అనే అక్షరంతో మొదలయ్యే పురుషుడు ఎవరైతే పేరు మొదలవుతుందో ఆ పురుషుడికి మీరు దూరంగా ఉండాలి. ఈ విధంగా ఎన్ మరియు పి అక్షరంతో మొదలయ్యే ఈ స్త్రీ పురుషుల నుంచి మీరు ఎంత దూరంగా ఉంటే మీకు అంత మంచి జరుగుతుంది. మీరు మాట్లాడండి, స్నేహం చేయండి. కాకపోతే మీ యొక్క పర్సనల్ విషయాలు మాత్రం వారితో చెప్పకండి. వారితో చనువుగా ఉండకండి. మీ యొక్క ఎదుగుదల గురించి, మీ యొక్క రాబడి గురించి, మీ యొక్క బిజినెస్ వ్యవహారాల గురించి మాత్రం ఈ ఇద్దరు వ్యక్తులతో అస్సలు షేర్ చేసుకోకండి. మేము చెప్తున్నాం కదా, మీరు వారితో మాట్లాడండి. అంతేగాని వారికి మాత్రం మీ యొక్క పర్సనల్ విషయాలు అస్సలు చెప్పకండి. ఈ విధంగా మీరు చేస్తే మీకు జీవితంలో అంతా మంచి జరుగుతుంది. ఆ ఇద్దరు వ్యక్తుల నుండి మీకు రక్షణగా ఆ భగవంతుడు మీకు తోడుగా ఉంటారు. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఇక మరి ఇంతే కాకుండా ఈ వీడియోని చూసిన 48 గంటల తర్వాత మీరు ఖచ్చితంగా శుభవార్తలు తప్పకుండా వినడం అనేది మొదలు పెడతారు. ఇక వృషభ రాశి వారు రాత్రి నానబెట్టిన శనగలను లేదా ఉలవలను ఉదయం గోమాతకు ఆహారంగా మీ చేతితో అందించండి. మీ జీవితంలో మరిన్ని శుభఫలితాలు ఖచ్చితంగా కలుగుతాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.